ఇక గాజా యుద్ధ విరమణ ఒప్పందాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ట్రంప్ శాంతి ప్రణాళికను స్వాగతిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని శాంతి ఒప్పందం ప్రతిబింబిస్తోంది అంటూ అభినందించారు. అయితే శాంతి ప్రణాళికలో భాగంగా ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు చేసినట్లు ట్రంప్ ట్రూత్ వేదికగా ప్రకటించారు. 2 ఏళ్ల గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. 20 మంది బందీలు వారంలోగా విడుదల కానున్నారని, ఇజ్రాయెల్ బలగాలు గాజాలోని మెజారిటీ ప్రాంతాన్ని వీడనున్నారని తెలిపారు. అనంతరం ఇజ్రాయెల్ బందీల కుటుంబాలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే వారి ఆత్మీయులు విడుదలవుతారు అంటూ హామీ ఇచ్చారు. శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ కు గొప్ప రోజుగా ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు, బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. శాంతి ఒప్పందాన్ని హమాస్ సైతం ధృవీకరించింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంది. ట్రంప్ కు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. గాజా ప్రజలు సాటిలేని ధైర్యం, వీరత్వం ప్రదర్శించారని పేర్కొంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వయం నిర్ణయాలు సాధించే వరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని హమాస్ స్పష్టం చేసింది.